అలాగే ప్రస్తుతం చేస్తున్నాం మన గాయ ప్రభాకర్ గారు కూడా సుశీలందరూ వాహనాన్ని తెచ్చుకుంటే ఫస్ట్ కూడా చైర్మన్ గారు ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా మనకి ఈ ఎలక్షన్ అయిపోయే వరకు కూడా మనకి ఇన్ఛార్జిగా 10 మంది వేసాం. అలాగే రోజు ఇంకొక వేసాం 11 మంది అయ్యారు. మాట్లాడటానికి మీ అభిప్రాయాలు షేర్ చేయడానికి ఇప్పుడు మీటింగ్ పెట్టడం జరిగింది. అన్ని ఊరికి ఏ ఊరికి ఎవరు సెపరేట్ గా ఒక్కొక్క బూత్ లోను దాని ప్రకారం వాళ్ళ క్యాస్ట్ సెల్ నెంబరు వాళ్ళ ఓటర్ ఐడి కూడా కలెక్ట్ చేస్తున్నారు. 1-2 రోజులు ఆ కార్యక్రమం ముగుస్తుంది. మరి 5వ తరగతి టైం ఇచ్చారు. అందుకే ఈవేళ రేపుల్లో మ్యాక్సిమం చేస్తాను. ముందుగా మన ఎమ్మెల్యే గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. దీంట్లో 30 మంది కూర్చోండి గోపి మాట్లాడుతూ మీరు ఎవరైతే 30 మంది ప్రధాన రాజకీయ పార్టీ పోటీ చేయబోయినప్పటికీ ఉపాధ్యాయ యూనియన్ పార్టీ పోటీ చేస్తుంది. మరి దాన్ని కూడా మనం ఈజీగా చూస్తున్నాం. జనసేన, బీజేపీ గ్రామంలో ఉన్నటువంటి ఆరు నాయకులను కూడా కలుపుకుని వాళ్ళకు సుధా గారికి, సత్యనారాయణ గారు ఎమ్మెల్యే అయినా ఎన్నిసార్లు పోటీ చేసినా ఎక్కడి నుంచి వచ్చినా 30 ఏళ్ళ నాటి 25 ఏళ్ళ నాటి నాకు తెలిసిన ప్రభాకర్ గారు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. ఏమీ మార్చలేదు. ఆయన వాళ్ళ స్వతంత్ర నిర్ణయాలు ఉంటాయి. వాళ్ళు ఎక్కువగా నేను జనసేన ఆకర్షిస్తున్నాను అనుకుంటున్నాను. అది నా విశ్లేషణ మాత్రమే. కాబట్టి ఆ 30 మంది
ప్రతి 30 మందికి వేసే వ్యక్తిలో అది టీడీపీ ఏమైనా ఉండే జనసేన బీజేపీ ఏమైనా 1+1 లాగా ఇద్దరు వెళ్ళారట్టుగా చూస్తే బాగుంటుందని నా సూచన అండి. కూటమిలో ఉన్న నియోజకవర్గంలో ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్కు సంబంధించి పార్టీ పరంగా ఎన్నికల పరిశీలకుడుగా లాయర్ గారు అయినటువంటి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారిని మా నియోజకవర్గానికి పార్టీ నియమించడం జరిగింది. దాని మీద పార్టీలో ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ కన్వీనర్లు ఎవరైతే ఈనాడు దెందులూరులో ఉన్నటువంటి 8,000 ఓట్లకి ఏజెంట్లుగా ఉన్నారో ఆ యొక్క ఏజెంట్లని కలిసి మీటింగ్ పెట్టడం జరిగింది. ప్రతి వారిని కూడా పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఆయన పేరుకు తిన్నగా 1 అనే గీతను నమోదు చేసి ఆయన యొక్క విజయానికి, కూటమి యొక్క విజయానికి ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త, తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీల నాయకుల కలయికతో దీన్ని ఎదురు తీసుకెళ్లాలని చెప్పి మరి చెప్పడం జరిగింది. మరలా ఏమన్నా ఉంటే కూడా మీటింగులు పెడతాం, విస్తృతంగా ప్రచారం చేస్తాం. 8,000 ఓట్లలో 7,000 ఓట్లు ఓటింగ్ అయ్యేలాగా కృషి చేస్తాం. అయిన ప్రతి ఓటు రాజశేఖర్ పడే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. పరిశీలకులు నియమించారు. గౌరవ శాసనసభ్యులు చింతనేని ప్రభాకర్ గారి సారథ్యంలో ఈ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా రాజశేఖర్ గారికి అత్యధిక మెజారిటీ తీసుకురావడం కోసం తెలుగుదేశం పార్టీ ఇక్కడ మరి పరిశీలకులు నియమించడం, అందరినీ సమన్వయం చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి కంచుకోట లాంటి నియోజకవర్గాల్లో దెందులూరు, బలమైన నాయకుల్లో చింతనేని ప్రభాకర్ గారు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మంచి మెజారిటీ వస్తుందంటంలో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా అందరు 30 మంది ఓటర్లకి ఒకరిని నియమించుకోవడం ద్వారా వారిని అందరినీ కూడా కలుపుకుని, ఓటర్లందరినీ కలుపుకుని అందరితో ఓటేంచాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సుమారు 300 మందిని ఈ నియోజకవర్గంలో ప్రతి 30 ఓట్లకి ఒకళ్ళ చొప్పున నియమించుకోవడం జరిగింది. అన్ని కూటమి యొక్కతో సహకారంతో అత్యధిక మెజారిటీని ఈ అభ్యర్థికి ఈ నియోజకవర్గంలో తీసుకురావడానికి కృషి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా దాన్ని సాధిస్తామనే నమ్మకం.